హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు జాన్ చెట్టు కోసం ఒక టిప్ చెప్పబోతున్నాను. ఇది అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. యాక్చువల్గా ఏంటి అంటే, ఇక్కడ కొత్త ఈగురు ఏదైతే ఉందో ఆ ఈగురిని మనం ఇప్పుడు కట్ చేసేసుకుంటాము. ఇలా ఎందుకు చేస్తాము అంటే, ఆ ఈగురిని కట్ చేయడం వల్ల అక్కడి నుంచి కొత్త ఈగురు అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, చిన్న ఈగురు అనేది మీకు కనిపిస్తూ ఉంది. ఇలా స్టార్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ ఈ వీడియోని మీకు చూపించడం కోసమని ముందుగానే చేసి ఉంచాను. ఇది ఒక కొమ్మ అండి. ఆ కొమ్మకి నేను ఆల్రెడీ కట్ చేస్తున్నాను అనమాట. కట్ చేయడం వల్ల ఇప్పుడు 2 సైడ్స్ నుంచి మనకి గ్రోత్ అనేది కనిపిస్తుంది కదా. ఇలా నేను దీన్ని కూడా కట్ చేసేస్తాను. ఇక్కడ నుంచి కూడా మనకి నెక్స్ట్ కొత్తగా ఈగురు అనేది స్టార్ట్ అవుతుంది. ఇదైతే చిన్న చెట్టు అండి, దీనికి కాపు అనేది రాలేదు. ఇది ఇంకో చెట్టు చూస్తున్నారు కదా, దీనికి చాలా జాంకాయలు అనేది కాస్తున్నాయి. ఇదేంటి అంటే, సేమ్ ఏదైతే ప్రాసెస్ మీకు చూపించానో అదే ప్రాసెస్ని నేను ఇక్కడ అప్లై చేశాను. ఒకే కొమ్మకి చాలా కాయలు వచ్చాయండి, కనిపిస్తుంది కదా. సన్లైట్ లేదండి, అందుకని చెట్టు కొంచెం డల్గా కనిపిస్తుంది. చూసారు కదా ఎన్ని జాంకాయలు అయితే వచ్చున్నాయో. యాక్చువల్గా ఏంటి అంటే, ఈ ప్రాసెస్ అంతా కాపు రాకముందే చేయాలన్నమాట. కాపు వచ్చిన తర్వాత చేసాము అంటే మనకి ఎక్కువగా కాయలు అనేది కాయవు. ఇక్కడ చూస్తున్నారు కదా, సన్లైట్కి ఈ చెట్టు ఎంత గ్రీన్గా కనిపిస్తుందో. ఇప్పుడు ఇది ఇంకొక చిన్న జాన్ చెట్టు అండి, దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అయితే అప్లై చేస్తున్నాము ఇప్పుడు మనము. ఇక్కడ చూసారు కదా, చిన్న చెట్టుకే ఎన్ని కొమ్మలు పెట్టుకొని ఎగురు పెట్టుకొని వచ్చిందో. ఈ ఎగురునంతా ఇప్పుడు మనం కట్ చేసేస్తామండి. ఇక్కడ చూడండి, 2 సైడ్ నుంచి పెట్టుకొని వచ్చింది. మీకు చూపించడం కోసమని నేను ఇలాగా ముందే చేసి పెట్టానండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదండి. ఇలాగే నేను ఏదైతే ప్రాసెస్ చూపించానో సేమ్ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి. మీకు జాన్ చెట్టుకి చాలా కాయలు అనేది కాస్తాయి. కానీ చెట్టు కొన్నప్పుడే మనం మంచి చెట్టుగా కొనుక్కోవాలి. కాయ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నీ షాప్ వాళ్ళని అడిగి కొనుక్కొని మనం అనేది వేసుకోవాలి. మా చెట్టు కాయలు అయితే చాలా తీయగా ఉంటాయండి, చాలా బాగా వస్తాయి. మీకు కాయలు కూడా చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో. ఒకే కొమ్మకే ఎన్ని కాయలు కాసాయో. ఇందాక చూపించిన కాయలు వచ్చేసి చిన్న జాంకాయలు అనమాట. ఇవి కొంచెం పెద్ద సైజు కాయలు. ఒకే కొమ్మకి చాలా జాంకాయలు అంటే చాలా కాసున్నాయి. పూతలు కూడా చూడండి, మంచి పూత వచ్చింది. మనం ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ ఉందో అది ముందు కాపు రాకముందే స్టార్ట్ చేసుకోవాలి. కాపు వచ్చిన తర్వాత అయితే చేయకూడదండి. మేబీ ఈ టిప్ అందరికీ తెలిసుండొచ్చు, కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చెట్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.